ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్లు చిరంజీవికి రాజ్యసభ ఇచ్చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ నుంచి అంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ దఫా భారతీయ జనతా పార్టీ 10 రాజ్యసభ స్థానాలు వస్తాయి కాబట్టి చిరంజీవికి ఇచ్చేస్తున్నారు అన్నటువంటిది. వాస్తవంగా ఇది చిరంజీవి సన్నిహిత వర్గాలు అయితే వదంతే అని కొట్టిపారేశారు. అసలు చిరంజీవితో ఎవరు మాట్లాడలేదు, అట్లాంటిది ఏమీ జరగలేదు అన్నటువంటిది. అయితే ఇందులో కొన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తే, అంటే జస్ట్ మన అబ్జర్వేషన్తో మాట్లాడుకుంటే, జనసేనకి భారతీయ జనతా పార్టీకి మధ్య చిచ్చు పెట్టడం, లేదా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని భారతీయ జనతా పార్టీ మీదకి రెచ్చగొట్టడానికి వాడినటువంటి బ్రేకింగ్ లాగానే కనబడుతుంది. ఎందుకు అంటే వాస్తవంగా చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి ఏం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ? ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చారు, ఆయన వల్ల ఏమన్నా ఒక్క వేషం ఎత్తుందా? కాకపోతే ఆ జాబితాలు ఇచ్చారు కాబట్టి, రాష్ట్రపతి కోటాలో ఇచ్చారు కాబట్టి తప్పులేదు. చిరంజీవి గారికి కూడా ఆ కోటాలో ఇస్తే తప్పులేదు. ఎందుకు? కళాకారులు దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులకి ఇచ్చేటటువంటి కోటాలో కాబట్టి అట్లిస్తే తప్పులేదు. ఇది పొలిటికల్ సీట్స్, ఇవి ఇప్పుడు ఇచ్చేటటువంటి పొలిటికల్ సీట్స్ పాలిటిక్స్ కోసమే వాడుకోవాలి. చిరంజీవికి ఇవ్వడం అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నారు, పవన్ కళ్యాణ్ని పట్టించుకోవడానికి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో టైఅప్ అయిపోయాడు కాబట్టి అందుకని భారతీయ జనతా పార్టీ చిరంజీవిని తీసుకురాడు. చిరంజీవి నాకున్న అవగాహన మేరకు, నేను అబ్జర్వ్ చేసినంత మేరకు మళ్ళీ జీవితంలో రాజకీయాల్లోకి రావాలని అనుకోవట్లేదు. అందులో ఇవాల్టి గందరగోళపు అసహ్యకరమైన రాజకీయాల్లోకి రావాలని ఆయన అనుకోవట్లేదు. ఆయన వ్యవహార శైలి చూసినా పెద్ద మనిషిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి అప్పటిదాకా అందరూ కాళ్ళకి దండం పెట్టే దశ నుంచి దాంట్లో దండం పెట్టేవాడు కూడా చీ అనుకునేటువంటి స్టేజ్ అయిపోతుంది, విలువ తగ్గిపోతుంది, ప్రజల్లో కూడా విలువ తగ్గిపోతుంది. మళ్ళీ ఆ పాత విలువని తెచ్చుకోగలిగారు. దాదాపుగా పోయిన చోట వెతుక్కుని మళ్ళీ సినిమా రంగం నుంచి అందరు అభిమానం పొందారు. అట్లాగే సినీ పెద్దగా ఆయన, నేను పెద్దోడిని కాదన్నా సరే సినీ పెద్దగా ఆయన గుర్తిస్తున్నారు. అందుకనే పద్మవిభూషణ్ కూడా సినీ రంగ ప్రముఖుడుగానే ఆయనకు వచ్చినటువంటిది. ఆ విధమైనటువంటి గౌరవం ఉంటుంది. అదే రాజకీయాల్లోకి వస్తే ఆ గౌరవం పోతుంది. ఏ సచిన్ టెండూల్కర్కి ఇచ్చినట్టు, ఏ విజయేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చినట్టు రాష్ట్రపతి కోటాలో ఇస్తే ఏమైనా తీసుకుంటారేమో, కానీ ఇట్లా పొలిటికల్ కోటాలు తీసుకోరు, భారతీయ జనతా పార్టీలో చేరరు, రాజకీయాలు చెయ్యరు. రాజకీయ పార్టీగా ఆయన మళ్ళీ ఇంకొకసారి రాజకీయాలు చేయడానికి సిద్ధపడరు. ఇది కేవలం కల్పితం అన్నది నా అబ్జర్వేషను. ఏమన్నా ఒక్కోసారి అంచనాలు పొరపాటు కావచ్చేమో. 100కి 95% అయితే నా అంచనా ఇది. ఏం జరుగుతుందో చూద్దాం.